తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. దేశంలో ఎన్డీఏకు ఎదురుగాలి వీస్తోందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మోదీ అసలు తన పాలనా విజయాలను కాకుండా మతం లాంటి భావోద్వేగ అంశాలను హైలైట్ చేసుకుంటూ ఉండడమే. కానీ మోదీ వ్యూహం మోదీది. తాను వెనకబడ్డానని ఆయన ఆ వ్యూహం పాటించడం లేదు. ఓటర్లు ఏది ఎక్కువ కనెక్ట్ అయితే దాన్నే ఎంచుకుంటున్నారు. ఈ లాజిక్ ఇతర పార్టీలకు అర్థం కావడం లేదు. బీజేపీ ట్రాప్లో విపక్షాలు పడిపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి నిరాశాజనక ఫలితాలు వస్తాయన్న ప్రచారం మీడియా, సోషల్ మీడియాల్లో బలంగా చేస్తున్నారు. మొదట్లో రిజర్వేషన్ల విషయంలో ఆత్మరక్షణ ధోరణితో ప్రచారం చేయడం, ఇప్పుడు మతపరమైన అంశాలను హైలైట్ చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి అభిప్రాయం సామాన్యుల్లో కూడా వస్తోంది. ప్రధాని సహా ఇతర ప్రధాన నేతల ప్రసంగాలన్నీ తమకెదురుగాలి వీస్తుందని తెలిసిపోయినట్టుగా సాగుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధాని మోదీ తన పాలనా పనితనం గురించి చెప్పుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కానీ ప్రధాని మోదీ రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన విపక్షాల కోసం రాజకీయాలు చెయ్యరు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో అన్న దానిపైనే ఆయన దృష్టి ఉంటుంది. అదే కోణంలో ప్రచారం చేస్తున్నారు. దేశంలో 10 ఏళ్ల పాటు మోదీ ఏం చేశారో చెప్పాలన్న ప్రశ్న పెద్దగా వినిపించడం లేదు. బీజేపీ కూడా చెప్పాలనుకోవడం లేదు. ఈ 10 ఏళ్లలో వారు చేసిందేంటో, తిరిగి అధికారం ఇస్తే చేయబోయేదేంటో చెప్పి ఓట్లు అడగడం లేదు. మోదీకి గ్యారంటీ సంకల్ప పత్రం గురించిన ప్రస్తావన దాదాపు మానేశారు. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందా అంటే అదీ లేదు. మోదీ ట్రాప్లో పడిపోయారు. మోదీకి ఓటర్లను ఎలా ట్యూన్ చేయాలో బాగా తెలుసు. అందుకే మొదట్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు కొల్లగొట్టి ముస్లింలకు ఇస్తుందన్న ప్రకటన చేశారు. తామలా అనలేదని కాంగ్రెస్ మొత్తుకున్న శామ్ పిట్రోడా అనే పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలతో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మొదటి అడుగులో బోల్తా పడింది. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యాన రిజర్వేషన్ల అంశాన్ని హైలైట్ చేయాలనుకున్నారు. ఈ విషయంలో బీజేపీ నేరుగానే అటాక్ చేసింది. రిజర్వేషన్లు తీసేసే ప్రశ్నే లేదని, ఏ మూల అనుమానం ఉన్నా వారికి క్లారిటీ ఇచ్చింది. నమ్మేవారు నమ్ముతారు. ఇప్పుడు మళ్లీ మోదీ తన మార్క్ ప్రచారం చేస్తోంటే కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తారని మోదీ చెప్పారు. ఇలాంటివి మోదీ స్థాయికి తక్కువ. కానీ ప్రధాని స్థాయి నిలబడాలంటే ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాల్ని చేయాల్సిందే. అది మోదీ విధానం. అది తప్పని కాంగ్రెస్ మోరల్ పాలిటిక్స్ చేస్తే వెనకబడ్డమే గాని ముందుకొచ్చేదేమీ ఉండదు. మోదీ చేస్తున్న తాజా ఆరోపణలకు కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంటూ టైంపాస్ చేస్తోంది. ఓడిపోయేలా ఉన్నారని అలాగే మాట్లాడుతున్నా ఎదురుదాడి చేస్తున్నారు. దేశంలో అభివృద్ధి రాజకీయాలకు ఆదరణ తక్కువ. ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది. అయితే అధికారంలో ఉన్నవారు అనేక మంది తాము అభివృద్ధి చేశామని ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళతారు. దానివల్ల నష్టపోయారు గాని లాభపడిన వాళ్ళు తక్కువ. ఈ సూక్ష్మాన్ని మోదీ గుర్తించారు. అభివృద్ధి ప్రచారం చేసుకుంటున్నారు గాని దాన్నే హైలైట్ చేసుకోవడం లేదు. ప్రజలను ఎలా ట్యూన్ చేసి ఓట్లు రాబట్టుకోవాలో అలా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో భాగమై మరింతగా బీజేపీకి మేలు చేస్తోంది. బీజేపీ వెనకబడిపోయిందని ప్రచారం చేసుకుని ఆనందపడడం తప్ప అసలు వ్యూహాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అక్కడే మొదటి తప్పటడుగు వేసినట్లయింది. రాజకీయాల్లో తామేం చేశామో చెప్పుకుని ఓట్లు అడగడం అనేది ఎప్పుడూ సక్సెస్ కాలేదు. ప్రజల మైండ్ సెట్ కు తగ్గట్లుగా రాజకీయాలు చేసిన వారే సక్సెస్ అవుతున్నారు. దానికి మోదీనే ఉదాహరణ.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.